ఓ మహానుభావుడి నిస్వార్థ జల సంకల్పంపై రేవంత్ సర్కార్ విషం చిమ్ముతుంది. రాజకీయ ప్రతీకారంతో రగిలిపోతూ ఇంగితం సంస్కారం మరచి మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. చేసిన మేలును మరచి జల దార్శనికుడిపై మచ్చ వేయాలని కంకణం కట్టుకుంది. తెలంగాణ జీవధార కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే కుట్రలకు పదును పెడుతుంది. కాళేశ్వరంపై పగబడితే కేసీఆర్కు నష్టమా లేక తెలంగాణకు నష్టమా అన్న లాజిక్ మిస్ అవుతుంది. చారిత్రక తప్పిదానికి పాల్పడి తెలంగాణ ప్రజలకు తీరని నష్టం చేకూరుస్తుంది. ఎక్కడి గోదావరమ్మ, ఎక్కడి కొండపోచమ్మ? 624 మీటర్ల ఎత్తుకు గోదావరమ్మ ఎదురెక్కిన జల విన్యాసం ఎట్లా సాధ్యమైంది? వట్టిపోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ పునరుజ్జీవం ఎట్లా వచ్చింది? బీడు భూముల్లో అన్నదాతల పాదాలను ముద్దాడిన వేళ గోదావరమ్మ పులకించిన క్షణాలు తెలంగాణ ప్రజలు ఎలా మర్చిపోగలరు? కాళేశ్వర జల విన్యాసంతో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిన సంగతిని రేవంత్ సర్కార్ మరచిపోయింది. ఊహకందని ఈ అద్భుతాలకు కేసీఆర్ వజ్ర సంకల్పమే కారణం. అదే కాంగ్రెస్ సర్కార్కు కంటగింపుగా మారిందా? అపర భగీరథుడిగా ప్రశంసలు అందుకున్నందుకే కేసీఆర్ పై రేవంత్ సర్కార్ పగబట్టిందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననక తప్పదు. అందుకే మేడిగడ్డను సాకుగా చూపి మొత్తం కాళేశ్వరమే దండగాని కాంగ్రెస్ సర్కార్ ప్రచారం చేస్తుంది. కమిషన్లు, విచారణల పేరుతో కేసీఆర్ను బదనాం చేయాలని విఫల యత్నం చేస్తుంది. కానీ గాలివాటపు కుట్రలకు కేసీఆర్ అనే సూర్యుడి వెలుగు తగ్గుతుందా? ఇది సాధ్యమయ్యే పనేనా? కేసీఆర్ పై రాజకీయ ప్రతీకారంతోనే రేవంత్ సర్కార్ తెలంగాణ జీవనాడి కాళేశ్వరాన్ని టార్గెట్ చేసింది. మేడిగడ్డలో పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టే కూలినట్లు గగ్గోలు పెడుతుంది. తెలంగాణ సస్యశ్యామలంగా ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఎందుకంటే పండే ప్రతి గింజలో రైతులు కేసీఆర్ను చూసుకుంటారు. సస్యశ్యామలమైన ప్రతి బీడు భూమి కేసీఆర్ను తలుచుకుంటుంది. అందుకే మేడిగడ్డను సాకుగా చూపి తెలంగాణ జీవధారనే దండగాని కాంగ్రెస్ సర్కార్ దుష్ప్రచారం చేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక 2 పిల్లర్లు, 3వ పిల్లర్ కూడా కొంత ఒక్క బ్లాక్ లో దీని తమాషా మీకు తెలియాలి. వాళ్ళకు మూర్ఖత్వంలో పోయినట్టు పాపం తెలియక ఏం జరిగింది? వాళ్ళ మూర్ఖత్వం ఏంది అంటే వివిధ బ్లాకులుగా ఉంది కాళేశ్వరం బ్లాక్. ఆ బ్లాకులలో నేను చెప్తాను, ఇది 7th బ్లాక్ అంటే పిల్లర్స్ బ్లాక్ వచ్చినాయో 7th బ్లాక్. ఈ 7th బ్లాక్ లో పిల్లర్స్ ఉన్నాయండి, 10-11 పిల్లర్స్. ఆ 10-11 పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు కొంచెం ఎక్కువగా, ఇంకో పిల్లర్ కొంచెం తక్కువగా క్రాక్స్ వచ్చింది. దాని మీద ఏంది యాక్చువల్ గా నేను కూడా అడిగిన, ఎన్నికలకు ముందే వచ్చినాయి. నేను అడిగిన ఫోన్ చేసి ఎందుకు ఇట్లా జరిగింది. అంతకు ముందు సంవత్సరం సార్ 28 లక్షల క్యూసెక్ల భయంకరమైన వరద వచ్చింది. ఈ ఆఫర్ ఏదైతే ఉందో దానికి ఎప్పటికప్పుడు సరి చేయాలా. దానికోసమే నేను అద్భుతంగా అంతకుముందు లేనటువంటి ఈఎన్సీ ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు ఒక ఈఎన్సీ పోస్ట్ కూడా క్రియేట్ చేసి నాగేంద్ర గారు అని చెప్పి ఆయన మంచి ఇంటెలిజెంట్ ఇంజనీర్, ఆయనకు అప్పయిపోయిన బాధ్యత. అక్కడ ఉండే సిఈ దాన్ని చేయాలి. యాక్చువల్ అది సర్దాల్సింది. అది సర్దకపోవడం వల్ల దాని కింద ఉన్నటువంటి ఇసుక కుంగి కొంచెం అది క్రాకచ్చు. అది ఒకటే బ్లాక్. ఇప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళు ఏమనుకున్నారు, మేము అట్లే వదిలేస్తాం, కేసీఆర్ ను బదనాం చేయాలా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ను బదనాం చేయాలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ను బదనాం చేయాలా అనే ఒక దురుద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పిల్లర్స్ ఒక్క బ్లాక్ ను రిపేర్ చేయకపోయినా మిగతా బ్లాక్లు 100 ఏళ్ల వరకు కూడా అట్లే ఉంటాయి. వీళ్ళు చేసిన పని ఏంది? ఇప్పుడు అతికి పోయి అందులో ఇందో పట్టుకుంటామని అబ్బా ఇక దొరికిందిరా అని ఒక పిచ్చి ఆదుర్తాలు ఇక కేసీఆర్ ను బదనాం చేయొచ్చు. మొత్తం మేడిగడ్డ ప్రాజెక్ట్ గోల్మాలని. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి, మేడిగడ్డ బరాజ్ మీద, మేడిగడ్డ బరాజ్ ఇస్ వన్ సింగిల్ కాంపోనెంట్ ఆఫ్ ఎంటైర్ వైబ్రాంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇట్స్ స్మాల్ కాంపోనెంట్. దాని కాస్ట్ అంతా 4,000-4,500 కోట్లు ఉంటుంది. 88 పిల్లర్లు ఉంటాయి. దాని 88 పిల్లర్లు 88 పిల్లర్లు డివైడెడ్ బై 4,600 కోట్లు అంటే ఎంత అవుతుంది? 40-50 కోట్లు అయితే ఒక పిల్లర్. ఆ 3 పిల్లర్లు సరి చేస్తే ఒక 150 కోట్లు అయిపోతుంది. అదేం బ్రహ్మ విద్య కాదు, దానికి ఏం ప్రమాదం రాలేదు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు నా కళ్ళ ముందే తెలంగాణ నాశనం చేస్తూ కూర్చుంటే నేను మౌనం పాటించే ప్రసక్తి లేదు.
వాస్తవాలను ఖచ్చితంగా గమనించాలి, గుర్తుంచుకోవాలి. దగాపడ్డ తెలంగాణ గడ్డ మీద దశాబ్దాలుగా జరిపిన గోదావరి జలాల పోరాటాలకు సమాధానం కాళేశ్వరం ప్రాజెక్ట్. శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్ సాగర్ కు పునరుజ్జీవం ఇచ్చిన పుణ్యవరం కాళేశ్వరం. నీళ్లు రాక ఒట్టిపోయిన నిజాం సాగర్ ను నిండు కుండలా మార్చిన అండా దండా కాళేశ్వరం. అంత గొప్ప ప్రాజెక్టును సంకుచిత స్వభావంతో నిర్వీర్యం చేయాలని చూస్తోంది కాంగ్రెస్ సర్కార్. కాళేశ్వర ప్రాణహిత జలాలు పునరుజ్జీవం పోశాయి. ఇంకా ఇయ్యాలో రేపో 122 కిలోమీటర్ల వరద కాలువతో పాటే ఎళ్ళి కిందనున్న మిడ్మానేరును, పైనున్న శ్రీరామ్ సాగర్ను పలకరించబోతున్నాయి. మొత్తంగా అనుకున్న టైంలో తెలంగాణ జీవధారగా మారిన జలేశ్వరమే కాళేశ్వరం. నిర్జల ప్రదేశాల తరతరాల తలరాతలు మార్చిన బృహత్తరమైన ప్రాజెక్ట్ ఇది. జలమెరుగని బీడు భూముల గాయాలు మాన్పిన సుఫలేశ్వరం. వట్టిపోయిన శ్రీరామసాగరానికి వరద కాలువతో పునర్వైభవం తెచ్చింది కాళేశ్వరమే. దశాబ్దాలుగా సాగు నీటికి నోచుకొని శ్రీరామ్ సాగర్ ఆయకట్టు భూములను మళ్లీ ఆకుపచ్చటి రంగులద్దింది కేసీఆర్ సంకల్పం. అదే ఉత్తరాన గోదావరి అధ్యక్ష యాద్ చేసుకుంటే దుఃఖం వస్తుంది, కళ్ళల్లో బాధ అవుతుంది. నేను దేవుని నమ్ముతా అధ్యక్ష, పాత విధానాలు నమ్ముతాం. కొన్ని ఎక్కడ నది దాటినా పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ₹1 బిల్లును ఒక నాణ్యం వేసుకుంటూ పోతాం అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో గోదావరి దాటిపోయి మళ్ళీ దాటి వస్తూ ఉంటే డబ్బులు ఉన్నాయో నీళ్ళు వేద్దామంటే, నీళ్ళు ఉన్నాయో డబ్బులు వేద్దామంటే గోదావరిలో అసలు నీళ్ళు కనబడకపోయేది అధ్యక్ష. ఓ మడుగుల్లో గుంటల్లో ఉంటే దాన్ని వెతికి దాని దగ్గరికి పోయి పైసలు వేసి వచ్చేది. కానీ ఈరోజు అధ్యక్ష, నేను మన మంచిర్యాల ఆసిఫాబాద్ పోయి రిటర్న్ వస్తుంటే ఆ బ్రిడ్జి మీద ఆపితే, మా చందర్ ఎమ్మెల్యే ఆపితే కళ్ళ ముందర ఒక సముద్రం లాంటి గోదావరి, ఆనాడు ఎండిపోయి దుమ్ము కొట్టుకొని పోయిన గోదావరి. మీకు ఏమర్థమవుతుందండి? నాకు అర్థం కాదు. సీతమ్మ సాగర్ 37 టీఎంసీలు, సమ్మక్క సాగర్ 7.5 టీఎంసీలు, 8 టీఎంసీలు నిల్వ. ఆ నుంచి లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, ఎల్లంపల్లి వీళ్ళ కాలంలో పెండింగ్ పెట్టినరు, దాన్ని కంప్లీట్ చేసినాం. మిడిమానేరు పెండింగ్ పెట్టిన దాన్ని కంప్లీట్ చేసినాం. ఒక మహోన్నత సంకల్పం, ఒక నిస్వార్థ జల దృశ్యం, ఒక అకుంఠిత దీక్ష, అలుపెరుగని కార్యదక్షత, నభుతో అన్న రీతిన నదినే ఎత్తిపోసిన వైనం. శంభుని శిరస్సు నుంచి భూమిని దూకిన గంగమ్మకు కొత్త నడకలు నేర్పిన మేధోమదనం. నిస్వార్థ నాయకుడి తలపున అంకురించిన జల విన్యాసం. మనుషులు యంత్రాలు ఏకమై ఆవిష్కరించిన మహాద్భుతం కాళేశ్వరం. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి చెరులు పండాలి. చూడు చూడు కాళేశ్వర మహత్య జీవధార, 7 పాయల కాడ ఏకమై రంజిల్లె మంజీరా. శిరమున నర్తించే శ్రీరామసాగరం ఉప్పొంగ, చుట్టుముట్టు సూర్యపేట చివరి మడిలో చిందేయంగా. కొండనెక్కే పోచెమ్మ సిగన తాండవమాడంగా. ఎగసెగసి ఎగువ మానేరు ఎదతడిపే. గోదావరి దిశమారే తెలంగాణ దశదిరిగే. కలయో కారణజన్ముడి మాయో. కాళేశ్వరము కాళేశ్వరము, కేసీఆర్ కలల పంట కాళేశ్వరము. కాళేశ్వరం అంటే ఏంటి? వాస్తవాలకు సంబంధించి మరింత సమాచారం చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. All the playtimes and when the hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for
తెలంగాణ సాగునీటి గోస తీర్చాలన్నదే కేసీఆర్ తపన. నిస్వార్థమైన ఆ తపనలోంచి పుట్టింది కాళేశ్వరం నిర్మాణ సంకల్పం. సంకల్పం కేసీఆర్ది అయితే నిర్మాణపరమైన నిర్ణయాలు ఒక్క వ్యక్తి తీసుకున్నవి కాదు. నేటి కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డను సాకుగా చూపి రీడిజైనింగ్ పై తప్పుడు ప్రచారాలు చేస్తుంది. నిధులు ఖర్చు పెడితే ప్రాజెక్ట్ అన్నది కాంగ్రెస్ తెలిసిన పాలన. కానీ నీళ్లొస్తేనే ప్రాజెక్టుకు సార్థకత అన్నది కేసీఆర్ నమ్మిన సత్యం. అందుకే సిడబ్ల్యూసి, వాప్కోస్, రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకే మేడిగడ్డ దగ్గర బరాజ్ నిర్మించారు. మేము స్ట్రాటజిస్ట్లం, రాజకీయ నాయకులు స్ట్రాటజిస్ట్లమే తప్ప డిజైన్ చేసే వాళ్ళం కాదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ నీళ్లు తీసుకోవాలంటే ప్రాణహిత చేవేళ్ళ అని వైఎస్ గారు మొదలు పెట్టినారు. దానిలో మొత్తంలో ఆయన పెట్టిన రిజర్వాయర్ల కెపాసిటీ వచ్చి 14 టీఎంసీ, ఓన్లీ 14 టీఎంసీ. అంటే పంపు పోస్తా ఉంటే పంపు అందుకోవాలి అంతే. అక్కడ ఏం లేదు. కరెంట్ పోతే గోవింద నడవ సిస్టమ్ నడవ. అంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. మేము నీళ్ళు తీసుకోవాలి. మేము రాష్ట్రమైన కాబట్టి నీళ్ళు తీసుకోవాలి, తీసుకొని తీరాలి. కాబట్టి దాని మొత్తం నేను ఏం చెప్పినట్టు 14 టీఎంసీలు కాదు, దీన్ని మొత్తం రీఇంజనీర్ చేయండి, మీరు రీడిజైన్ చేయండి. తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ కాంటెక్స్ట్ లో తెలంగాణకు నీళ్లు వచ్చేలాగా మలచండి అని నేను ఆదేశం ఇచ్చాను. దట్ ఈస్ ద స్ట్రాటజీ బై కేసీఆర్, బై ద గవర్నమెంట్, బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. స్ట్రాటజీ చెప్పిన తర్వాత నీళ్లు రావాలని స్ట్రాటజీ చెప్పింది, వచ్చి తీరాలి. దట్ ఈస్ ద స్ట్రాటజీ. సబ్జెక్ట్ ఏంటంటే దాని నుంచి నీళ్లు తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి. ఈయనేమో తమ్మిడి హట్టి నుంచి తీసుకున్నాను, అది కుట్ర. ప్రధాన గోదావరి మీద రానియాడు తెలంగాణ. మన తమ్మిడి హట్టి నుంచి కిందికున్నటువంటి 100-150 టీఎంసీలు నీళ్లు ఏవైతున్నాయో మళ్ళీ ధవళేశ్వరం పోవాలి, తెలంగాణ ముట్టుకొని అక్కడ. కాబట్టి మేమేం చేసినామంటే మా ఇంజనీర్లకు చెప్పి సర్వే చేయించడం కాకుండా కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ వాటర్ కమిషన్ కు సబ్సిడరీగా ఉండేటువంటి వ్యాప్కోస్ పిలిపించినాం. మా సొంత కథ కాదు, నేను డిజైన్ చేయలేదు. ఆ వ్యాప్కోస్ వాళ్ళు చేసినారు, వాళ్ళు కంప్లీట్ సర్వే వాళ్ళు చేసినారు. వాళ్ళకి డబ్బులు కూడా పే చేసినాం. వాళ్ళు చివరిలో ఏమన్నారంటే సార్ ఇంకా ప్రిసైజ్ గా రావాలంటే 1 సెంటీమీటర్ ప్రిసైజ్ తో రావాలంటే లైడార్ సర్వే చేయించారు సార్. అప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకొని లైడార్ సర్వే చేసి అప్పుడు రూపకల్పన చేసి మీరు తమ్మిడి హట్టి దగ్గర తీసుకోవడం తప్పు. అది సిడబ్ల్యూసీ కూడా చెప్పిందండి. ఏ క్వాంటిటీ వాటర్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారో అది తమ్మిడి హట్టి దగ్గర తీసుకోలేరు అని సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చి, వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చి అవన్నీ ఉన్నాయి. 6 దశాబ్దాల గోస తీర్చిన ఉద్యమ దళపతి కేసీఆర్, తెలంగాణ జాతి విముక్తి కోసం కాలం పంపిన నాయకుడు. ఇటువంటి రాజకీయ కుట్రలతో కేసీఆర్ ను బదనాం చేయాలనుకోవడం మూర్ఖత్వానికి పరాకాష్ఠే అవుతుంది. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనుకున్నాడు. ఉన్న పదవులన్నీ ఇసిరి కొట్టి బాజప్త పోయి ప్రజలలో ఉద్యమం పెట్టి పోరాటం చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కన్విన్స్ చేసి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రాష్ట్రం సాధించబడ్డ అధ్యక్ష. ఈ చరిత్ర ఇలా మేము ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు అధ్యక్ష. ఒంటరిగా పోరాటం చేసాం ధైర్యంగా. ప్రజల నిర్ణయానికి వదిలేసినాం. బాజాప్తా మాకు ప్రజలు మెజార్టీ ఇచ్చి పంపిస్తే మేము అధికారం ఉన్నాం అధ్యక్ష. ఎవడో పెడితే రాలే, మేము లేకపోతే వందగా నువ్వు గుంజుకొని దొంగసారిగా రాలే. పోరాటం చేసినాం, రాష్ట్రం సాధించినాం. ఆ తర్వాత ఎన్నికలలో ఒంటరిగా పోరాడినాం. ప్రజలు మాకు అధికారం ఇచ్చి బిడ్డా పరిపాలన చేయండి, రాష్ట్రాన్ని బాగు చేయండి అంటే చేసే దిశగా ప్రయాణం సాగుతా ఉంది అధ్యక్ష. కాళేశ్వరం అంటే ఓ మల్టీ లెవెల్ ఇంజనీరింగ్ మార్వెల్. అటువంటి బహుముఖ స్వరూపాన్ని అర్థం చేసుకోలేక మేడిగడ్డతో లింక్ పెట్టి ప్రాజెక్ట్నే నిర్వీర్యం చేయాలని చూస్తోంది. మేడిగడ్డ కుంగడంపై కమిషన్ ఏర్పాటు చేసి విచారణ పేరుతో కోడిగుడ్డుపై ఈకలు పీకాలని చూస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఈ 147 టీఎంసీల రిజర్వాయర్లు క్షేమంగా ఉన్నాయి, ఏం టెక్నికల్ ప్రాబ్లం రాలే. 200 కిలోమీటర్ల టన్నెల్స్ క్షేమంగా ఉన్నాయి, సిస్టమ్ ఇంటాక్ట్ ఉంది, ఏం రాలా. బ్రహ్మాండమైన సర్జ్ పూల్స్ ఉన్నాయి, అవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. 1500 కిలోమీటర్ల కాలువలు అవి అవి ఇంటాక్ట్ ఉన్నాయి. 3 బ్యారేజీల మీద కట్టినటువంటి అన్ని పిల్లర్లు క్షేమంగా ఉన్నాయి. అట్లనే ఈ కాలువల మీద రకరకాల పద్ధతుల మీద కట్టినటువంటి బ్రిడ్జిలు, వాటి కింద కట్టిన 100 పిల్లర్లు అవన్నీ క్షేమంగా ఉన్నాయి, నిక్షేపంగా ఉన్నాయి. ఏం ప్రమాదం జరగలేదు, ప్రపంచం మునిగిపోలే. దీని మీద పెట్టినటువంటి అనేక పంప్ హౌజులు, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి అనేక పంప్ హౌజులు బ్రహ్మాండంగా ఇంటాక్ట్ ఉన్నాయి, అన్ని నడుస్తున్నాయి. మొన్న వీలే నడిపిన నందిమేడారం పంప్ హౌస్ నా దాడికి తట్టుకోలేక అంత ఇంటాక్ట్ ఉందండి. మొత్తం మీద 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి, ఎల్లంపల్లి ఇంటాక్ట్ ఉంది, మిడ్మానర్ ఇంటాక్ట్ ఉంది, మల్లన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది, కొండపోచమ్మ సాగర్ ఇంటాక్ట్ ఉంది, రంగనాయక సాగర్ ఇంటాక్ట్ ఉంది, అన్నపూర్ణ ఇంటాక్ట్ ఉంది, టన్నెల్స్ ఇంపాక్ట్ ఉన్నాయి, సర్జ్ పూల్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్. కోటాను కోట్ల ప్రజలు, లక్షలాది రైతుల కుటుంబాలకు సంబంధించిన సమస్య. ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ కోసం, మీ చిల్లర రాజకీయాల కోసం దాన్ని బలి పెడతామంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటుందండి తెలంగాణ సమాజం? ఎందుకు ఊరుకోవాలా? ఏమైందండి? టన్నెల్స్కి ఏమైనా అయిందా? రిజర్వాయర్లకు ఏమైనా అయిందా? కాలువలకు ఏమైనా అయిందా? పంప్ హౌజులకు ఏమైనా అయిందా? మీ 2 బ్యారేజీలకు ఏమైనా అయిందా? అక్కడ ఎంత వెర్రి చేతలండి. కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే.
మేడిగడ్డ దగ్గర ప్రాణహిత ఎదురెక్కి గోదావరి నదీ గర్భంలో సాగి ఉత్తుంగ తరంగమై ఎగిసే పయనం కాళేశ్వరం. 3 బరాజుల త్రికరణ శుద్ధి, 7 లింక్లతో సప్తబంధన జల సంధానం, 22 పంప్ హౌస్లతో 20 చోట్ల ఎత్తిపోతల జల విన్యాసాలు, సొరంగాలు, కాలువలు, పుడమితల్లి గర్భాన మహాబావులు, నదినే ఎత్తిపోసే బాహుబలి మోటార్లు, 1-2 అడుగడుగున అద్భుతాల సమాహారం కాళేశ్వరం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్ హౌసులు, 204 కిలోమీటర్ల భూగర్భ టనెలు, 98 కిలోమీటర్ల పంపింగ్ మెయిన్, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు. తెలంగాణ ఖ్యాతిని జగద్విదితం చేసిన మహాద్భుతం కాళేశ్వరం. శంకుస్థాపన మొదలు ప్రారంభం దాకా అనేక రికార్డులు తిరగరాస్తూ తెలంగాణ కీర్తిని నలు దిశలా చాటింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డులకెక్కింది. వందలాది కిలోమీటర్ల మలుపుల వంపుల సొరంగాల పయనంలో ఎన్నో ఘనతలు వరించాయి. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పైన దృశ్యకావ్యంగా మారిన డిస్కవరీ ఛానల్లో ప్రపంచాన్ని అబ్బురపరిచిన కాళేశ్వరానికే చెల్లింది. నిండుగా గోదావరినే కన్నుల పండుగ చేసి ప్రాణహితను జనహితగా నిలిపి మలిపేవరము కాళేశ్వరము, మన కాళేశ్వరము, తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. శివుని అభిషేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హరహరయని పొంగగా కడికి నోచుకోని వీళ్ళ తనువులు పులకించువేళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా కాళేశ్వరము, కాళేశ్వరము, కేసీఆర్ కలల పండ కాళేశ్వరము. గోదావరి గంగమ్మను ఎగువన బందీ చేసిరి, ప్రాణమిచ్చే ప్రాణహితను సముద్రాన కలిపేసిరి. శిఖర మంచు చేరలేక తరలిపోయే జలధారలా ఒడుపుతోని ఒడిసి పట్టె తెలంగాణ శివుడు మన కాళేశ్వరము, మన కాళేశ్వరము, తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 2 పార్టీలు ఒకటే ఎజెండాతో కలిసి మా పార్టీ అధినేత కేసీఆర్ ను బదనాం చేయాలన్న కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వ్యక్తి నిర్ణయం మాత్రమే కాదని, అప్పటి తెలంగాణ మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయం తీసుకుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కూడా గతంలో మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్తో పాటు హరీష్ రావు స్పష్టం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు కేటీఆర్. మొట్టమొదటి విషయం ఏమంటే ఇంకో దేశంలోనైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కనుక ఏదన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దేశం కానీ కట్టింటే దాన్ని కీర్తించేవారు, దాని కీర్తిని అజరామరంగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు 4 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఒక రికార్డు సమయంలో కడితే ఇంకో దేశంలోనైతే దాన్ని గొప్పగా కీర్తించేవారు, శ్లాఘించేవారు. కానీ మన దేశంలో కుసంస్కారమైన కుత్సితమైన రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈరోజు ఒకటే ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. హరీష్ రావు గారు నిన్నగాక మొన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు డీటెయిల్డ్గా. నాకు తెలిసినంతవరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే కొంత అవగాహన ఉన్నవాళ్ళు మరి ఒకవేళ చూసింటే ఆ ప్రజెంటేషన్ కనుక చూసింటే స్పష్టంగా అర్థమవుతున్నది
ఎలాంటి అపవాదులకు కానీ ఎలాంటి అనుమానాలకు కానీ తావు ఇవ్వకుండా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నా ఏమైనా అభిప్రాయాలు ఉన్నా వాటిని మార్చుకునే విధంగా సవివరంగా వివరణాత్మకంగా పూర్తి స్థాయిలో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా హరీష్ రావు గారు మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరణ ఇచ్చారు. అది కేబినెట్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టు తప్ప ఎవరో వ్యక్తో ఒక ఇండివిజువల్ తీసుకున్న నిర్ణయం కాదు. రెండవది, ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ఒక ప్రాజెక్ట్ కట్టాలని, ఎంత డబ్బు పెట్టాలని, ప్రజల కోసం ఏ సీజన్కి ఎన్ని నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత వాటిని ఆచరణలోకి తీసుకురావాల్సింది, అమలు చేయాల్సింది ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వం యొక్క యంత్రాంగం. అంతే తప్ప ఇందులో దాచడానికి కానీ దాపరికం కానీ ఏమీ లేదు. కానీ ఈ దేశం ఎట్లా తయారైందంటే ఇదిగో పులి అంటే అదిగో తోక. మేడిగడ్డ మీద ఏదో జరిగిపోయింది అని ఒక ఆయన అనగానే లే జరిగిపోయింది నిజమైన ఇంకొక ఆయన. బీజేపీ, కాంగ్రెస్ ఇవాళ దున్నపోతు ఇనింది అంటే దుడ్డెను కట్టేమన్నట్టు ఒకరినొకరు రాజకీయ ప్రయోజనాలు ఎక్కువైపోయి ఒకరినొకరు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏమి అంటే ఇవాళ స్పష్టంగా కాళేశ్వరం వల్ల వచ్చిన ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి. కాళేశ్వరం వల్ల ఈరోజు ఎంత వ్యవసాయ విస్తీర్ణం జరిగింది, ఎంత పంటల దిగుబడి పెరిగింది, ఇవన్నీ కూడా ప్రజల ముందున్నాయి. కాబట్టి మొన్న ఈటెల రాజేందర్ గారు చెప్పింది కూడా భిన్నంగా ఏం చెప్పలేదు. ఇది క్యాబినెట్ నిర్ణయం అని చెప్పారు. ఎస్, ఇట్ ఈస్ అ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్. ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద క్యాబినెట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెసిషన్.